మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో మనకి స్పెషల్ డిషెస్ చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు. పలకరించేద్దాం. హలో, మీ పేరు? కోటిరెడ్డి. కోటిరెడ్డి గారు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఐహెచ్ఎం శ్రీశక్తి. ఐహెచ్ఎం శ్రీశక్తి. ఓకే, హాయ్. హాయ్ మేడం. మీ పేరు? రవి. రవి, మీరు కూడా సేమ్ కాలేజా? అవును. ఐహెచ్ఎం శ్రీశక్తి. ఓకే, సో ఏ బ్యాచ్ మీరు? లైక్ ఏ ఇయర్? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఓకే, సో ఫైనల్ ఇయర్ అంటే ఇప్పటికే బాగా మొత్తం నేర్చేసుకుని ఉంటారు కదా. సో మీరు నేర్చుకున్న వాటిలో బెస్ట్ డిష్ చేయాలి ఈ రోజు మా కోసం అభిరుచిలో. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? యా, ఏం చేస్తున్నారు? కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్. కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్. కాక్టైల్ అంటే సాస్, స్ప్రింగ్ రోల్స్ మీన్స్ స్ప్రింగ్ రోల్స్. ఓకే, ఫైన్. సో మరి స్టార్ట్ చేద్దామా? రెడీ? ఓకే, సో కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిలో షీట్ 2, మయోనీస్ సాస్ 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు. ఓకే, కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ స్టార్ట్ చేసేద్దామా? కావాల్సిన పదార్థాలన్నీ చూసుకున్నారు కదా, రెడీయా? రెడీ మేడం. సో ముందుగా ఏం చేసుకోవాలి? కొంచెం ఆయిల్ వేసుకుందాం ప్యాన్ లో. ఓకే, అల్లం వెల్లుల్లి సాటే చేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి ముక్కలు ఈ సాటే కొంచెం ఇవి వేయించేసుకోవాలి ఫస్ట్. సో మీకు డీప్ ఫ్రై కావాలి కదా? డీప్ ఫ్రై కూడా కావాలి. ఇప్పుడే పెట్టేనా? ఆయిల్ హీట్ చేయనా? అల్లం వెల్లుల్లి వేగంగానే ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయలు వేసుకొని సాటే చేసుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం బాగా మగ్గనియాలి. వీటిని స్టఫ్లోకి నీళ్లు లేకుండా ఉండాలి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మనం క్యాప్సికం వేసుకుందాం. క్యాప్సికం ముక్కలు. ఇదంతా స్టఫ్కి మనం రెడీ చేసుకోవాలి ముందు. సో ఇప్పుడు ముందు స్టఫింగ్ రెడీ అవును మేడం. క్యాప్సికం వేగంగానే కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. క్యారెట్ ఉడకబెట్టి అయినా వేసుకోవచ్చు, పచ్చి అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. చాలామంది క్యాబేజీ వేసుకుంటారు స్ప్రింగ్ రోల్స్ అంటే స్టఫింగ్ లోపలికి. అవును, అది మనమే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది లైక్ చేస్తారు, లైక్ చేయకపోతే. అందుకని మనం క్యాబేజీ వాడట్లేదు ఇవాళ. ఓకే, మీ నేటివ్ ఏంటి కోటిరెడ్డి గారు? గుంటూరు మేడం. ఆ భాషలో నాకు అర్థమై పోలా అనుకుంటూనే ఉన్నా నేను అప్పటి నుంచి. సో ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. అవును మేడం, కొంచెం పచ్చిగున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి పూర్తిగా ఏం అవసరం లేదు. కొంచెం పచ్చిమిరకాయ వేసుకుందాం కొంచెం మంట కోసం. వేగంగానే కారం కొద్దిగా, గరం మసాలా. గరం మసాలా పౌడర్. అవును మేడం. ఈ కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ అనేది స్టఫ్ అంతా ఒక ఎత్తు అయితే, అది డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు దాన్ని ప్రిపేర్ చేయటం అదొక ఎత్తు. కాక్టైల్ అంటే అది ఫారినర్లో సాస్ లాంటిది, లైక్ మయోనైస్ అని కచప్ కలుపుకుంటారు. ఓకే, మన స్టఫింగ్ రెడీ అయింది. ఓకే, స్టఫింగ్ రెడీ అయిపోయింది. కొంచెం ఉల్లిబొందు వేసుకున్నాం. ఉల్లికాడలు. స్టఫింగ్ రెడీ అవ్వగానే కొంచెం క్రంచీ, లోపల క్రంచీ కోసం కొంచెం కార్న్ ఫ్లేక్స్ క్రంచీ కోసం. ఇదంతా స్మూత్ గా ఉంటుంది, అది కొంచెం క్రంచీ. ఓకే, మన స్టఫింగ్ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. సో ఇది ఇలా పక్కన ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ ప్రాసెస్ షీట్స్. ఇవి మార్కెట్ లో రెడీమేడ్ గా దొరుకుతాయి, ఇంట్లో అయినా మనం రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో అంత సక్సెస్ఫుల్ గా రావు, మార్కెట్ లో రెడీమేడ్ తీసుకున్నాం. దీన్ని రాంబస్ షేప్ లో పెట్టుకోవాలి. షేప్ ఇలా స్క్వేర్ షేప్ లో వస్తుంది, దీన్ని ఇలా తిప్పుకొని, ఎందుకంటే ఫోల్డింగ్ మంచిగా వస్తుంది. ఓకే, స్టఫింగ్ పెట్టుకున్నాం. ఫోల్డింగ్, దీనికి గమ్ లాంటిది, మైదా పేస్ట్, మైదాలో కొంచెం నీళ్ళు కలుపుకొని గమ్ లాంటిది పేస్ట్ గమ్ లాగా ఉపయోగపడుతుంది. సైడ్స్ ఇక్కడ ఎడ్జెస్ కొంచెం మూసుకున్నాం, చుట్టేసుకొని ఈ సైడ్స్ ని అలా
ఓకే. ఇక్కడ కొంచెం మళ్ళీ అతుక్కుంటుంది, ఇంకా మన డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఫైనల్ గా మళ్ళీ కొంచెం ఆ మైదా పెట్టేసుకుని క్లోజ్ చేసేది. అయిపోయింది. సో ఇలా మనం స్ప్రింగ్ రోల్ రెడీ చేసుకోవాలి. ఇంకొకటి చేద్దాం మనం. ఓకే. వీటిని కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా 1/2, కాకపోతే స్టఫింగ్ బయటకు వస్తుంది అని చెప్పి మనం కట్ చేయట్లేదు. ఓకే. స్టఫింగ్ అనేది లోపల నూడిల్స్ కొంతమంది యాడ్ చేసుకుంటారు, అదంతా మనమే డిపెండ్ అయ్యి మనకి ఇష్టం కాబట్టి మనం ఇలా చేసుకుంటాం. మనకి ఇష్టం ఉంటుంది. నాన్ వెజ్ అయితే చికెన్ కీమా లాంటిది అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కీమాస్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేద్దామా? ఓకే. హీట్ అయిందా ఆయిల్? హీట్ అయిందో లేదో చూద్దాం. ఆయిల్ సరిపోద్ది. ఇలా చేతికి తేమ సెగ తగులుతుంది. ఓకే, వేసుకోండి. ఓకే, కేర్ఫుల్ గా వేసుకుందాం ఎందుకంటే ఊడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. సో మీరు ప్యాషన్ తో ఇంట్రెస్ట్ తో వచ్చారా ఈ ఫీల్డ్ కి? ప్యాషన్ ఇంట్రెస్ట్ తో. లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా లేదు, మా అన్న కొంచెం గైడ్ చేశాడు, అందువల్ల నేను ఎప్పుడన్నా వంటలు చేసేవారా చిన్నప్పుడు గానీ? ఇంట్రెస్టే ఉన్న చిన్నప్పటి నుంచి. ఎలా ఉంది? బాగా నేర్చుకున్నారా అన్ని కూడా? కొండలో కొంచెమే నేర్చుకుంటాం కదా. సో కొంచెమే నేర్చుకున్నారు ఇంకా. సో జర్నీ ఇంకా చాలా ఉంది. సో ఈ షీట్స్ ని ఫెలో షీట్స్ అని మనం మార్కెట్ లో దొరుకుతాయి కదా. సో సాస్ ఏంటి? సాస్ కాక్టైల్ సాస్. ఇది అయిపోయే లోపల మనం కాక్టైల్ సాస్ రెడీ చేసుకున్నాం. ఇది మయోనైస్ అన్నమాట, ఎగ్ తో చేస్తారు. ఎగ్లెస్ మయోనైస్ కూడా ఉంటుంది. బయట మయోనైస్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది, ఇది ఎగ్లెస్ మయోనైస్ మనం వాడేది. మయోనైస్ కాక్టైల్ సాస్ అనేది కచప్, టమాటో కచప్ అండ్ మయోనైస్ రెండు కలుపుకుంటారు. చాలా మంది గర్కిన్స్ అవి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ ఇంగ్లీష్ అన్ని వాడుతూ ఉంటారు, కానీ ఇవాళ మనం ఏం వాడట్లేదు. అవి మన అంతా ఇండియన్ స్టైల్ కాబట్టి. ఓకే. సో మయోనైస్ లో కెచప్ కలుపుకుంటే దాన్ని కాక్టైల్ సాస్. ఓకే, ఐ థింక్ ఇది అయిపోయింది. కాక్టైల్ పార్టీస్ అంటారు కదా. అవును, ఇది అయిపోయింది. అయిపోయింది మేడం, తీసేద్దాం. సో ఈ స్ప్రింగ్ రోల్స్ కి ఆ సాస్ బాగుంటుంది కాంబినేషన్. వీటిని 1/2 గా కట్ చేసుకున్నాం. లోపల ఉన్న స్టఫ్ అంతా కళ్ళకి బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత క్రంచీగా ఉంది. యా, సో మనకు ఆ క్రంచీనెస్ అంతా కూడా లోపల కూడా క్రంచీగా మనం కార్న్ ఫ్లేక్స్ వేసుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ సాస్ దీని మీద కొంచెం సైడ్ వేసుకున్నాం ఎందుకంటే మనం నంచుకోవడానికి బాగా ఉంటుంది. దాంట్లో డిప్ చేసుకుని తింటే బాగుంటుంది. వేడివేడిగా కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. వావ్, వేడివేడిగా కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లికాడలు, కార్న్ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఫిలో షీట్స్ మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి అంచులకు మైదా పేస్ట్ రాసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో మయోనైస్ సాస్, టొమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న రోల్స్ ని ఈ సాస్ తో కలిపి సర్వ్ చేసుకుంటే కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఓకే, సో కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీగా ఉన్నాయి కదా, టేస్ట్ చేసేద్దాం. రాజు గారు ప్లీజ్. ఓకే, వావ్, ఈ సాస్ నిజంగానే ఎంత బాగుంది. వెరీ నైస్, చాలా బాగుంది. రాజు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది. స్టఫింగ్ అంతా కూడా బాగుంది, పైన అంతా కూడా క్రిస్పీ. అంటే ఇలాంటి సాస్ అన్ని కూడా ఏంటంటే మనం రెస్టారెంట్ లో కానీ హోటల్స్ వెళ్ళినప్పుడు కూడా అక్కడే మనకు మెయిన్ గా దొరుకుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇంట్లో ఈజీగా అంటే దీంట్లో తను చెప్పినట్టు ఇంకా కొన్ని జెర్కిన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. బట్ ఇలా సింపుల్ గా మనకి ఇంట్లో ఇది మైనస్ ఇప్పుడు మనకి ఈజీగా మార్కెట్ లో దొరుకుతుంది. అలాగే టమాటో సాస్, టమాటో కెచప్ మనకి ఇంట్లోనే ఉంటాయి. సో ఇలా స్నాక్స్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు రెగ్యులర్ గా తీసుకునే టమాటో సాస్లు వాటి కాకుండా కొంచెం ఇలా వెరైటీగా ఉంటే కొంచెం బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది. సూపర్, థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశాడు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వంట చూడబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అగరబత్తి వెలిగిస్తే ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుంది,
దేవుడికి పూజ చేసినట్లు ఉంటుంది. అయితే అగరబత్తి వెలిగించిన తర్వాత రాలే బూడిద ఉంటుంది చూసారా, దాన్ని అలా చిమ్మి పడేయకండి. దాంతో ఇత్తడి పాత్రలు కనుక తోముకున్నట్లయితే ఇత్తడి పాత్రలకు పట్టిన మురికంతా పోతుంది, కొత్తవిలా తలతరలాడుతూ ఉంటాయి.